అద్భుతాలని మహిళలతోనే సాధ్యమవుతాయి. స్త్రీ శక్తి పథకం మహిళలకు మరింత శక్తినిస్తోందని మంత్రి లోకేష్ అన్నారు. గత ప్రభుత్వం మహిళల ఎదుగుదలను అడ్డుకుందని విమర్శించారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని గుర్తు చేశారు. చెంప చెల్లుమనేలా ప్రజలు తీర్పిచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా కొందరిలో మార్పు రావడం లేదని విమర్శించారు. మహిళలను అసభ్యంగా చూపించే సినిమాలు, సిరీస్లు రాకుండా ప్రత్యేక చట్టం తేవాలని అభిప్రాయపడ్డారు. మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా. అలాంటి మాటలు ఎవరన్నా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి. ఎక్కువ తక్కువ మాటలు చెప్పండి. అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఒక విషయం కోరాలనుకుంటున్నా. సినిమాల్లో, వెబ్ సిరీస్ లో మహిళల్ని కించపరిచే విధంగా డైలాగ్స్ వస్తే అవి తీసే వరకు ఆ సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వకూడదని ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సభాముఖంగా పెద్దల్ని నేను కోరుతున్నా. ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది. సొంత చెల్లితో రాఖీ కట్టించుకునేని అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. సొంత తల్లిపై కేసు గెలిస్తే వాళ్ళు సంబరాలు ఈరోజు చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది. అందుకే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, ముందల మీ ఇంట్లో ఉన్న అక్క, చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మ, అదేవిధంగా తల్లికి న్యాయం చేసిన తర్వాతనే మా గురించి మాట్లాడాలని